అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. అడ్రస్ మాత్రం దొరకట్లేదు. ఎవరినన్నా అడిగి తెలుసుకుందాం. కొంచెం కార్ పక్కన ఆపండి అన్నా. మేడం, అడ్రస్ ఎవరిని నేను కనుక్కుంటాను. అన్నా, ఈ అడ్రస్ కొంచెం చెప్పరా? చెప్పారా అన్నా? చెప్పారు మేడం. నడుస్తున్న బండిలోంచి దూకేశావంటే నీకెంత పొగరుండాలే? అసలేమనుకుంటున్నావే నువ్వు? ఏమనుకుంటుందమ్మా, నడుస్తున్న బైక్లో నుంచి దూకి చచ్చుంటే ఈ మహాతల్లి చావుకి మనమే కారణమని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు అనుకునుంటుంది. మేమిలా గొంతు చించుకొని అరుస్తుంటే నోరు తెరిచి సమాధానం చెప్పవేంటి? అసలు ఎందుకు దూకేశావో చెప్పి తగలడు. ఎందుకు దూకానో మీకు తెలీదా? నన్ను డ్రాప్ చేస్తానని మాయ మాటలు చెప్పి మా ఇంటికి ఎందుకు తీసుకెళ్లాలనుకున్నారో మీరు చెప్పాలి. నేను తప్పు చేసి మా నాన్నని మా వాళ్ళని చాలా బాధ పెట్టాను. మళ్ళీ వాళ్ళకి నా మొహం చూపించి ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక జీవితంలో మా నాన్న ముందుకు వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యి ఉండిపోయాను. అలాంటి నన్ను ఎలా అయినా మా ఇంటికి తీసుకువెళ్ళి మా నాన్న ముందు నించోబెట్టి నేను ఇక్కడ ఎంత బాధపడుతున్నానో తెలియజేసి ఆయన ఇంకా బాధ పెట్టాలని చూస్తుంటే ఎలా ఊరుకుంటాను? అందుకే దూకేశాను. నా బాధ నాతోనే పోనివ్వండి. నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి. నా గురించేమి మా నాన్నకి తెలియకూడదు. ఇలా నమ్మించి గొంతు కోసే ప్రయత్నాలు మళ్ళీ మళ్ళీ చేయకండి. చూసావరా నీ పెళ్ళాం వచ్చినప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో? అసలు దీనికి మాటలు వస్తాయా లేదా అన్నట్టుండేది. ఇప్పుడెలా మాట్లాడుతుందో చూడు. పిల్లిని గదిలో పెట్టి భయపెట్టాలని చూస్తే పిల్లి కూడా పులిలా మారుతుంది. అలాగే నన్నిలా తయారు చేసింది మీరే. ఎవరమ్మా నువ్వు? అమ్మా, తను మధు. ఏది మన కోడలు చెల్లెలు మధునా? అరెరెరెరే, ఇక్కడే నిల్చుండిపోయావేంటమ్మా? రా తల్లి, లోపలికి రా. అసలు నువ్వు మా ఇంట్లో అడుగు పెడుతున్నావంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే అడుగు పెట్టినట్టు. రామ్మా, రా రా. మధు, అక్క, ఏమైందక్క? అసలు ఈ గాయాలేంటి? అడుగుతుంటే చెప్పవేంటక్క? ఈ గాయాలేంటి? అక్క నిన్నే అడుగుతుంది, చెప్పు. ఏం చెప్పమంటావు తల్లి? అస్సలు టైం బాలేదు. ఇలా అయిపోయింది. పొద్దున్నే ఇద్దరు రెడీ అయి గుడికి బయలుదేరి వెళ్లారు. వెళ్తుంటే దారిలో సడన్ గా కుక్క అడ్డం వచ్చిందంట. ఆ కుక్కను తప్పించబోయి బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అయి కింద పడ్డారంట. అంతా వీడి వల్లే. కాస్త మెల్లగా వెళ్ళుండొచ్చు కదరా. నిదానంగానే వెళ్ళానమ్మా. కుక్క సడన్ గా వచ్చి దూరితే నేను మాత్రం ఏం చేయగలను?
అప్పటికి నేను బండిని బ్యాలెన్స్ చేశాను, ఇందునే జారి పడిపోయింది. ఆ, అవును మధు, రెప్పపాట్లో జరిగిపోయింది. ఏం అర్థం కాలేదు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు మధు? బాగున్నానక్క. నిన్ను ఇలా చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అడ్రస్ ఎలా కనుక్కున్నావు మధు? అమ్మా నువ్వు కలిసారంటగా, అమ్మాయి నెంబర్ ఇచ్చింది. అప్పటి నుంచి ఫోన్ ట్రై చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. నువ్వు పనిచేస్తున్న సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడే నీ అడ్రస్ తీసుకున్నాను. అయితే నేను చేస్తున్న పని గురించి కూడా తెలిసిపోయిందా? అయినా నువ్వు చదువుకి తగ్గ పని చూసుకోకుండా అక్కడ పనిచేస్తున్నావేంటక్కా? అందులోనూ నీకు పెళ్ళై 2 వారాలు కూడా పూర్తవ్వకుండానే పనిలో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ బరువులు మోయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందక్కా? మా అక్క పనికి వెళ్తుంటే మీరేం చేస్తున్నారు? యాక్చువల్గా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నాను. ఈ పాటికే స్టార్ట్ చేసి ఉండాలి, కానీ నాతో కలిసి బిజినెస్ చేస్తానన్న పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయాడు. దానివల్ల కొంచెం డిలే అవుతుంది. ఆ టైంలోనే అనుకోకుండా పెళ్ళి కూడా చేసేసుకున్నాను. ఇందుతో కొన్ని రోజులు హ్యాపీగా టైం స్పెండ్ చేసి తర్వాత బిజినెస్ పనులు చూసుకుందామని ఆగాను. ఇందుకి ఎంత చెప్పినా వినకుండా నేను ఖాళీగా కూర్చొని తినలేను, మా అమ్మా నాన్న అలా పెంచలేదు నన్ను, ఏదో ఒక పని చేసుకుంటాను, దయచేసి అడ్డు రాకండి అని చెప్పిందమ్మా. అప్పటికి మేం ముగ్గురం చాలా బ్రతిమిలాడాం. అంత అవసరమైతే మేం పని చేస్తాం, నువ్వు ఇంట్లో మహారాణిలాగా ఉండమ్మా, మీ ఇంట్లో అలాగనే కదా ఉండుంటావ్ అని చెప్పి చూసాం. వింటే కదమ్మా మొండి. అమ్మా, మొండి అనడం కన్నా ఇందు వాళ్ళ అమ్మా నాన్న పెంపకం అంత గొప్పది అనొచ్చు. అంతేకాదు మధు, ఇంట్లోనే ఉంటే మా వాళ్ళు గుర్తొస్తారు, నేను లోన్లీగా ఫీల్ అవుతాను, బోర్ కొట్టేస్తుంది అని 100 కారణాలు చెప్పి మా నోర్లు మూయించేసింది. తన బాధను అర్థం చేసుకొని మేమందరం కూడా ఒప్పుకున్నాం. అవును మధు, ఏం పని చేయకుండా తినేసి కూర్చుంటే అమ్మ నాన్నలు గుర్తొస్తున్నారు, నువ్వు దివ్య ఆలివేని గుర్తొస్తున్నారు. ఖాళీగా ఉంటే ఆ జ్ఞాపకాలన్నీ నన్ను చాలా బాధ పెడుతున్నాయి మధు. అందుకే సరదాగా ఆ పనిలో చేరాను. ఆ పని నాకు సౌకర్యంగానే ఉంది మధు. అమ్మా, మధుకి కాఫీ పెట్టివమ్మా. అయ్యో, సమయానికి పాలు కూడా లేవు. నువ్వు మాట్లాడుతూ ఉండమ్మా, నేను వెళ్ళి పాలు కొనుకొస్తాను. పర్లేదండి, నేను కాఫీ తాగే వచ్చాను. మంచినీళ్ళు ఇవ్వండి చాలు. సరేనమ్మా. అక్క, నిన్ను కలిసి నీతో మాట్లాడి నాన్న దగ్గరికి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ నువ్వేమో ఇలా దెబ్బలు తగిలించుకొని ఉన్నావు. ఇలా తీసుకెళ్తే బాగుండదు. ఈ గాయాలు మానే వరకు ఉండక్క, తర్వాత నేనే తీసుకెళ్తాను. ఈ డబ్బుంచక్క.